దేశవ్యాప్తంగా జీఎస్టీ ట్యాక్స్ పన్ను మొదలైంది. జూలై 1వ తారీఖు నుండి ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుంది. ఈ పన్ను విధానంతో పలు వస్తువుల రేట్లు పెరగడంతో పాటు వడ్డీ రేట్లు కూడా అధికంగా పెరుగుతున్నాయంటూ గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు వాడేవారు డబుల్ జీఎస్టీని చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారుడు ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువుపై జీఎస్టీ ఉంటుంది. ఇక బ్యాంకుకు ఆ మొత్తం చెల్లించే సమయంలో మరోసారి భారీగా జీఎస్టీ పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు వస్తువు కొన్న సమయంలో 18% జీఎస్టీ పన్నును కంపెనీలు వసూలు చేస్తాయి. ఆ తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయ్యే సమయంలో మరో 18% జీఎస్టీ పడుతుంది. ఇలా మొత్తం 36% క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు పడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే అలాంటి భయం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయ్యే సమయంలో జీఎస్టీ ఉండదని తేల్చి చెప్పారు. అయినా కూడా వినియోగదారులు క్రెడిట్ కార్డును వినియోగించేందుకు జంకుతున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.